వేదిక మీద ఉన్న పెద్దలు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి, మునీర్ గారికి, మీ అందరికీ కూడా పేరు పేరున వందనం. కేసీఆర్ పదవిలో నుంచి ఓడిపోయి దిగిపోయిన తర్వాత తెలంగాణ సమాజం చూస్తుంటే కొత్తగా కనబడుతుంది నాకు నిజంగా. కొత్తగా ఎందుకు కనబడుతున్నదంటే అసలు నిరంకుశత్వం ఎన్ని రూపాల్లో ఉంటుంది అనేది మనకి ఇప్పుడు ఇంకా అర్థం కాలేదు. రోజుకొకరు బయట పెడుతూనే ఉన్నారు. మొన్న నేను సెక్రటేరియట్ పోతే ఆ ఉద్యోగుల్లో ఉన్నటువంటి ఉత్సాహాన్ని చూస్తే నాకే సంబరం అనిపించింది. అరే, ఈ ఓటమి వెనుక ఈ ఓటమికి ఇంత ప్రత్యేకత ఉంది అనేది అప్పటిదాకా అర్థం కాలేదు. అదేదో ఒక వ్యక్తి పదవిలోంచి దిగిపోయిందని కాదు, ప్రతి వ్యక్తికి తెలంగాణలో మొట్టమొదటిసారి స్వాతంత్రం వచ్చినట్టుగా ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు భావించడమే కాదు, మాట్లాడుతుంటే నిరంకుశత్వం ఎన్ని రూపాల్లో ఉంటుంది అనేది కూడా అర్థమవుతూ ఉన్నది. ఒకళ్ళేమో మా యూనియన్ నాయకుడు మారితే చాలని, సమయం వచ్చినప్పుడు గట్టిగా నిలబడలేకపోయినాం కదా, ఇప్పుడన్నా ఏదన్నా చేద్దామని రకరకాల రూపాల్లో వ్యక్తీకరణ, రకరకాల పద్ధతుల్లో ఒక ప్రత్యామ్నాయం కోసం ఒక ప్రయత్నం. ఆ సందర్భంలో ఈ సమావేశం జరుగుతున్నది. అందుకని మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఒక చాలా కీలకమైన పాత్ర ఉంది. నిజంగానే ఎన్ని రూపాల్లో అణచివేత నడిచింది, ఎన్ని రకాలుగా సమిష్టి వనరులను కొల్లగొట్టిండ్రు, ఎన్ని రకాలుగా ఇవాళ ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నాం. ఇది ఇవాళ చాలా కీలకమైన సమయం కాబట్టి ఈ మీటింగ్కి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విలువ, ఒక స్థానం ఉంది. ఈ మీటింగ్ తర్వాత మనం ఏం చేయాలి అంటే మన దృష్టికి వచ్చిన అణచివేత రూపాలను బయటికి తేవాలి. చూస్తే అన్నీ మామూలు అణచివేత అనిపిస్తుంది, కానీ కొన్ని మనం ఆలోచిస్తే చాలా ఒక అవగాహన కూడా సంపూర్ణంగా మారిపోతుంది. చాలామంది ఉద్యోగ సంఘాల వాళ్ళు కలిసినప్పుడు, ట్రేడ్ యూనియన్లు కలిసినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే సంఘం అనేది మన హక్కుల సాధన కోసమా, మన మీద పెత్తనం పెంచడానికి, అధికారానికి ఉపయోగపడుతుందా? ఒక ప్రశ్న ఇవ్వాలి, ఇది సీరియస్ ప్రశ్న. మేము మా సంఘంగానే పనిచేసినాం, బతికినాం, కానీ ఈ సంఘం మాది అనిపించలే. అక్కడ నుంచి గడిల నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారమే అది పనిచేసింది, మా హక్కులను హరించి వేసింది. మేమేం చేయలేకపోయినాం. ఎవరం కూడా మనము దీన్ని గట్టిగా ప్రతిఘటించే పరిస్థితిలో లేకపోయినాం. ఇట్లా ఒక్కొక్కరు మాట్లాడుతుంటే నిజంగా కూడా మనం చాలా అధ్యయనం చేయవలసి ఉంది అని చెప్పి నాకు అనిపిస్తూ ఉన్నది. కనబడ్డ ప్రతి ఒక్కరు కూడా చిన్న విషయాలే, వాళ్ళు ముఖ్యమంత్రి దగ్గరికి ఫైలు పాస్ అయిపోతే దాని వాళ్ళ సమస్య పరిష్కారం అవుతుంది. ఫైలు పోయే విషయంలో వాళ్ళు పోయి సంబంధిత మంత్రిని అడిగితే మీ కాగితం అయితే పైదాకా పోయింది, అక్కడ అయిందా లేదా అని అడిగేంత శక్తి నాకు లేదు అని మంత్రులు సమాధానం చెప్పిందంటే ఒక్క వ్యక్తి ఎంత పెత్తనం చేసిండో మీరు ఊహించుకోండి. ఆ ఫైలు ఇప్పుడు ఎక్కడుందో ఎవరికి అర్థమవుతుంది. అనంత పద్మనాభ స్వామి ఆలయంలో నేలమాలిగ ఒకటి ఉంటుంది, అది తెరుచుకోదంటారు కదా, అట్లా ఒక తెరుచుకొని నేలమాలిగలో ఇప్పుడు అన్ని ఫైళ్ళు పడేసిండ్రు. ఆయన సంతకం చేస్తే అయిపోతుంది కానీ ఫైల్ సంతకం చేయలేదు. ఎందుకు చేస్తలేవని అడగటానికి ఎవరు దొరకలేదు మనకు. ఇది విచిత్రమైనటువంటి పరిస్థితి. రావాల్సిన బిల్లులు రావు. ఎందుకు రావంటే ఎవరిని అడగాలి? గట్టిగా అడిగితే ఏమన్నా అంటారో ఏమో, ఏమన్నా చేస్తారో ఏమో అనే భయం. ప్రతి దగ్గర కూడా ఇట్లా ఒక భయం అనేది నిజంగా ఒకటి, అది ఎంత భయంగా మనుషులను అణిచివేసింది, ఎంత మౌనాన్ని తీసుకొచ్చి పెట్టింది అంటే నిజంగా కూడా ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. కొంతమంది మిత్రులు కలిసినప్పుడు అంటారు, రావాలంటే మాకే ఇబ్బంది ఉండే సార్, ఫోన్ కాల్ ట్యాప్ చేయగానే సాయంత్రం ఇంటికి ఫోన్ వచ్చేది, అటెందుకు పోయినావు అని చెప్పి అని ఇవాళ వచ్చి కలిసి మాట్లాడుతున్నారు పాత మిత్రులు. 5.5 సంవత్సరాలుగా కాటగలిసిపోయినాం. ఎందుకు కాటగలిసిపోయినాం అంటే దానికి ఒక కారణం లేదు, ఒక నియంత చూస్తాడేమని భయం తప్ప ఇంకో కారణం కూడా లేదు. ఇవాళ మొట్టమొదటిసారి కలుసుకోగలుగుతున్నాం. కలుసుకుంటున్నప్పుడు దీని ప్రత్యేకత ఏందనేది కూడా మళ్ళా మనమే జర్నలిస్టులమే రాయవలసి ఉంటుంది. మనం ఇట్లెందుకు ఉండాలి, ఇంకొక రకంగా ఎందుకు ఆలోచించకూడదు, ఇంకొక రకంగా ఎందుకు బతకకూడదు అనే ఆలోచన ఇవాళ ప్రతి ఒక్కరిలో కూడా చాలా బలంగా వస్తున్నది. దాన్ని ఇవాళ మనం గ్రంథస్థం చేయవలసినటువంటి అవసరం ఉంది. నా దృష్టిలో ఇట్లాంటివే చాలా చాలా రకాలుగా చాలా అంశాలు మన దృష్టికి ఇవాళ వస్తూ ఉన్నాయి. ఒక సంఘ నిర్మాణము చేసే కాడ గట్టిగా
ఉన్న నాయకత్వానికి అడ్డం పడుతున్నాడు అనుకున్నప్పుడు వాళ్ళని వేధించినటువంటి తీరు. మీరు ప్రైవేట్ విద్యా సంస్థలతో మాట్లాడితే అసలు పైసలు ఇయ్యడు, ఏమి ఇయ్యడు, ఉన్న కొద్ది పైసలు నిరుద్యోగులము ఓ విద్యా సంస్థను అడుక్కుంటున్నామంటే ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోతే మేమెట్లా బతకాలి? పోనీ గట్టిగా అడిగితే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ అని ఒక పోలీసుల బృందాన్ని కాలేజీకో స్కూల్కో పంపిస్తారు. అవి ఎట్లా నడపాలి మేము? ఇగో ఇన్ని రకాలైనటువంటి చిక్కులు మనం ఈ సమాజంలో చూసినాం. నేను అనుకోవటం ఏంటంటే తక్షణంగా ఉన్నటువంటి కర్తవ్యం ఈ అణచివేత రూపాలను మనం బయట పెట్టాలి. దాన్ని ఎదుర్కోవటానికి చేసిన ప్రయత్నాలను బయటకు పెట్టాలి. మౌనంగా అందరం పడి ఉన్నాం అనుకున్నా కానీ వాస్తవానికి ఎవరం మౌనంగా ఉండలేదు. ఏదో ఒక రూపకంగా లోకల్గానైతే దాన్ని ఎదిరించే ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది. అందుకు కొంత మూల్యం చెల్లించుకోవలసి వచ్చినా వెనకా ముందు కాకుండా ధైర్యంగా దాన్ని ప్రతిఘటించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ గాథలు మనకి ఇవాళ వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఇట్లా జరిగింది, ఒక వ్యక్తి ఆధిపత్యానికి దోహదపడిన కారణాలు ఏంటి అనేది కూడా మనం ఇవాళ వెతుక్కోవలసిన అవసరం ఉంది. ఇట్లాంటి చాలా విషయాలు బయటికి రావాల్సిన అవసరం ఉంది. చాలా గట్టిగా ఊరికి ఊరు బయటకు వస్తేనేమో సెక్షన్ 144 పెట్టి దిగ్బంధనం చేసి బయటికి పోనీయారు. ఇక్కడనే మన లక్షట్పేట దగ్గర నుంచి మనం కరీంనగర్కు అట్లా గోదావరి దాటి వస్తుంటే అక్కడ ఒక గ్రామంలో వాళ్ళు ఎథనాల్ ఫ్యాక్టరీ పెడదామని అనుకున్నారు. మా ఊళ్ళో ఎథనాల్ ఫ్యాక్టరీ వద్దు అని చెప్పి ఊరంతా బయటకు వచ్చింది. వాళ్ళు అడిగిన దాంట్లో తప్పేం లేదు, మా పంటలు దెబ్బతింటాయి. నాకు అక్కడికి పోయినాక అర్థమైంది ఏంటంటే బుద్ధుని బౌద్ధ ఆరామాల అవశేషాలు ఉన్నాయి అక్కడ. ఏ ఊరు అది? పాషిగాంలా. అది అవన్నీ చూసిన తర్వాత ఇక్కడ ఎట్లా కడతారు అని అనుకోవాల్సి వచ్చింది. అయితే ఆ ఊరోళ్ళు 144 సెక్షన్ పెడితే వాళ్ళని చుట్టూ ఇంటి చుట్టూ ఊరు చుట్టూ పోలీసులు వచ్చి కూర్చున్నారు. వాళ్ళను బయటికి పోనీయరు, ఇంట్లోకి పోనీయరు. చాలా విచిత్రం. అంటే ఇట్లాంటివి ఎన్నెన్నో కథనాలు, ఎన్నెన్నో ఘటనలు తెలంగాణలో మనకు జరిగినాయి. వీటన్నింటినీ మనం ఇవాళ వెలుగులోకి తేవలసినటువంటి అవసరం ఉంది. ఈ ఎన్ని రోజులు ఉన్నా ఈ స్వేచ్ఛను మనం అయితే ఆస్వాదించాలి. ఆస్వాదించడమే కాదు, నిర్బంధాన్ని ఎంత గట్టిగా ఎన్ని రూపాల్లో ప్రతిఘటించడం అనేది కూడా రావాలి. ఎమర్జెన్సీ అంటేనేమో ఒకటి పెట్టిండ్రు, ఎత్తేసిండ్రు కాబట్టి ఆ కాలం అనేది. ఈడనేమో చట్టం ప్రకారం ఎమర్జెన్సీ పెట్టలే కానీ నిత్య జీవితంలో ప్రతిరోజు ఎమర్జెన్సీనే ఉంది. ఆ రోజు ఎమర్జెన్సీ అనేది మన బాహ్య కదలికలను మాత్రమే నియంత్రించింది. కానీ ఈనాటి అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీ అనేది మాత్రము మన నిత్య జీవితంలో మన కదలికలనే కాదు, మన ఆలోచనలను కూడా దిగ్బంధనం చేసింది. చాలా విచిత్రం ఏంటంటే ఫోన్లు ఫస్ట్ 2వ రోజు కేసీఆర్ ఓడిపోయినాక నాకు ఒక ఆయన ఫోన్ చేసి ఇక వాట్సాప్ కాల్ నిషేధించడం సార్ అని చెప్తున్నాడు. వాట్సాప్ కాల్ నిషేధించడం, ఇక ఫ్రీగా ఫోన్లో మాట్లాడుకోవచ్చు అని. అంటే ఇప్పుడు ఈ ప్రగతి భవన్ ముందు ఇప్పుడు ప్రజాభవన్ అయిందనుకోండి, ముళ్ళ కంచెలు తీస్తుంటే ఆడ పోయి జనం ఫోటోలు దిగుతున్నారు. అంటే నిజంగా ముళ్ళ కంచెలు మనల్ని రోజేమన్నా చేసినాయా అంటే ఏం చేయలే. కానీ దాని ముందు నుంచి పోతుంటే ముళ్ళ కంచెలు చూస్తుంటేనే అదొక బాధ ఉండేది, భయము ఉండేది. అంటే మనము నిరంతరం ఏదో ఖైదీలమై బతుకుతున్నామా అనిపించే రీతిలో ఉండేది. అది కూలగొడుతున్నప్పుడు ఎంత సంబరం నిజంగా జనాలందరికీ. మామూలు విషయం పెద్దది కాదు. అరే ఇది కూలిపోయింది అన్న రోజు ఎంత సంబరము. అట్లా ఒకటి మనం సంబంధించినంత మేరకు బెర్లిన్ కూల్చివేతకు ఎంత ప్రత్యేకత ఉందో ఆ ముళ్ళ కంచె పీకేసినప్పుడు దానికి అంతే చారిత్రక ప్రాధాన్యత ఉందని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇవి నా దృష్టిలో ఇట్లాంటివి చాలా చాలా అంశాలు ఉన్నాయి. ఆలోచిస్తే ఇంకా చాలా కనబడుతూనే ఉంటాయి మనకు. వాటిని మనం వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేయాలి. మన జర్నలిస్టుల హక్కుల కోసం మనకున్న సంఘాలన్నింటినీ కూడా క్రియాశీలకంగా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను మీకు ఈ విషయంలో సలహా అనుకోకుండా కానీ నాకు అర్థమైన 1-2 విషయాలు చెప్దామని మీరు చిన్న గ్రూపు కమిటీ లాగా వేసుకొని ఆ కమిటీ ఆధ్వర్యంలో జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ కార్యాచరణ ఎట్లా ఉండాలి అనేది అందరి ముందు పెట్టండి. అన్ని సంఘాలు దాన్ని ఆచరించేటట్టు చూడండి. అట్లా చేయగలిగితే మీ పాత్ర చాలా గొప్పగా ఉంటుందని చెప్పి నాకు అనిపిస్తున్నది. ఎందుకు ఇంత మనం భయపడవలసిన అవసరం లేదు కదా. ఎందుకు భయపడి ఉన్నాం? మేమందరం ప్రతిఘటిస్తే మమ్మల్ని ఏమన్నా పోయినామా? మనుషులం పూర్తిగా ప్రాణాలు పోతాయా? బతికైతుంటాం కదా. కానీ ప్రతిఘటించిన సంతృప్తి మనకు మిగిలే ఉండాలి కదా ఎప్పుడైనా కానీ. ఆ సంతృప్తి రావాలి, మిగిలాలి అంటే ఇప్పటి తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా మనందరి మీద ఒక పాత్ర ఉంది.
ఆ పాత్ర చాలా కీలకమైనది. అందుకనే నేను ఈ అధ్యయనాలు రావాలి అని చెప్పి అడుగుతున్నా. రేపు మనం తెలంగాణ నిర్మాణంలో ఇట్లాంటి సమస్యలను మనం ఎదుర్కొనగలగాలి. మనము ఒక మంచి ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కోసం జరగవలసినటువంటి చర్యల మీద చర్చ జరపాలి. ఇవన్నింటికీ వేదిక మళ్ళీ మీరే ఇవ్వగలుగుతారు. వేరెవరైతే వేదికలు ఇవ్వలేరు. వాటిని గ్రంథస్థం చేయాలి, వాటిని రాయాలి. ఆ ప్రత్యామ్నాయాలు ఎట్లా ఉంటాయని తెలంగాణలో జరుగుతున్నటువంటి చర్చకి ఒక మార్గనిర్దేశన చేయాలి. ఇవన్నీ కూడా ఇవాళ మన ముందు ఉన్నటువంటి కర్తవ్యాలు. వాటి గురించి తప్పనిసరిగా ఇంకింత లోతుగా కూడా మనం అధ్యయనం చేద్దాం. కానీ ప్రతిదీ గ్రంథస్థం అయితే కావాల్సిందే, రాయవలసిందే, ప్రతిదాన్ని రికార్డు చేయవలసిందే. ఎన్నికలప్పుడు మరి మీరు చాలా కథనాలు ఊళ్ళల్లో తిరిగినప్పుడు రాస్తే, విను తెలంగాణలో మన మిత్రుడు రమేష్ రాసినట్టు మనం ఇప్పుడు ప్రతిదీ దగ్గర కూడా ఈ భయం ఎట్లా పనిచేసింది అనేది మనం రికార్డు చేయవలసిన అవసరం ఉంది. ఒక మధుకర్ను చంపినప్పుడు నిజంగా అడగటానికి పోతే, అక్కడ గట్టిగా ప్రశ్నిస్తే అదొక రకమైనటువంటి పీడని. ఆ పీడన కూడా మనం చాలా సీరియస్గా చూసినాం. అయినప్పటికీ కూడా దాన్ని ప్రతిఘటించడానికి ఒక ప్రయత్నం అయితే చేసినాం. సింగరేణిలో ఏం చేసిందంటే, యూనియన్లు ఉంటాయి, కానీ సింగరేణి కార్మికుల కోసం పనిచేసే బాధ్యత జెడ్పీటీసీలు ఎమ్మెల్యేలు గుంజుకున్నారు. యూనియన్లు రిప్రజెంటేషన్ కంటే ఒక జెడ్పీటీసీనో ఎమ్మెల్యేనో చెప్తే పనులు అయిపోతాయి. ట్రాన్స్ఫర్ కానీ, ఇల్లు కేటాయింపు కానీ, పని కింద అండర్ గ్రౌండ్ చేయలేను, మైన్ పైన పని ఇవ్వండి అని అంటే ఆ పని సాధించుకోవటానికి కానీ, ఇన్ని రూపాల్లో వాళ్ళు ఆధిపత్యం చెలాయించి దానికి ప్రతిఘటన ఒకటి మనం చూసి ఆ ప్రతిఘటనను రికార్డు చేయవలసినటువంటి ఒక సమయంలో ఉన్నాం. ఆ పాత్ర నిర్వర్తిస్తూనే మన హక్కుల కోసం జరిగే ప్రయత్నం కూడా చాలా బలపడవలసిన అవసరం ఉంది. అక్రిడిటేషన్ కోసం, కార్డు కోసం ఎంత తిరిగినాం, ఎన్ని పైరవీలు చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ అడగవలసిన అవసరం ఉంది. మీ జీవితం మీద నియంత్రణ ఆ రూపంలో కొనసాగింది. నీకు కార్డు రాకపోతే నువ్వు ఇది రిపోర్టర్ అనే గుర్తింపు, జర్నలిస్ట్ అనే గుర్తింపు లేకపోతే జర్నలిస్ట్గా నువ్వు పొందవలసిన రాయితీలు, సౌకర్యాలు ఎట్లా పొందుతావు? పొందలేవు కదా. ఆ కార్డు చిన్నదే కావచ్చు, కానీ దాని మహత్యం అంత గొప్పగా ఉన్నది. అట్లాంటి విషయాల నుంచి మొదలుకుంటే మనకు ఇల్లు కావాలి, హెల్త్ కార్డు కావాలి. కోవిడ్తో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాల పరిస్థితి ఏంది? ఇంట్లో ఉండలేడు, బయటికి పోతే తప్ప బతుకు తెరువు లేదు. ధైర్యం చేసి బయటికి పోయి కోవిడ్ బారిన పెట్టినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా. ఇట్లాంటివన్నింటినీ కూడా మనం ఈ సమయంలో అన్ని వెలుగులోకి తేవలసినటువంటి అవసరం ఉంది. వాటి వెనకాలనే మనం భవిష్యత్తులో ఏం చేయాలనేది కూడా స్పష్టంగా అర్థమవుతూ ఉంది, కనబడుతూ ఉంది. ఆ హక్కుల కోసం పోరాడగలిగేటువంటి వ్యవస్థ, మన యూనియన్ ఎట్లా ఉండాలనేది కూడా ఇవాళ మనం మాట్లాడుకోవాల్సిన అంశమే. ఇవన్నింటినీ కూడా మీరు చర్చ చేస్తారని, చాలా విషయాలు వెలుగులోకి తెస్తారని చెప్పి నేను నమ్ముతా ఉన్నా. ఇది నా దృష్టిలో ఇది చాలా కీలకమైనటువంటిది. ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత అప్పుడు ఒక కమిటీ వేసిండ్రు, ఆ కమిటీ చాలా విషయాలను రికార్డ్ చేసింది. ఇది ఎమర్జెన్సీ కాదు కదా, మనం కమిటీ వెయ్యను లేవు. కాబట్టి చేయవలసింది ఏంటంటే అణిచివేత ఎన్ని రూపాల్లో ఉందని. ఒక మానవ హక్కుల కమిషన్కు కమిటీ వెయ్యరు, ఇన్ఫర్మేషన్ కమిషన్కు సభ్యులను నియమించరు, ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉంటే ఉంది లేకపోతే లేదు, ఉన్నా మనోడే కుర్చీలో కూర్చుంటాడు కానీ చెక్కు బుక్కు మాత్రం పైన ముఖ్య నాయకుని చేతుల్లో ఉంటుంది. అందరికీ తెలిసిన వాస్తవాలే. ఇవన్నింటినీ కూడా మనం వెలుగులోకి తెచ్చి ప్రత్యామ్నాయాలను వెతుక్కోవటం, ఇవి భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండటానికి ఏం చేయాలని ఆలోచించుకోవటం ఇవాళ నా దృష్టిలో చాలా పెద్ద పని. అది మీరు చేయగలిగినంత సమర్థవంతంగా ఇంకెవ్వరూ కూడా చేయలేరు. కాబట్టి దీని మీద మీరు దృష్టి పెడతారని, ఈ అణిచివేతని ఎదుర్కొనటానికి మనం చేసిన పోరాటాలను కూడా రికార్డ్ చేయాలని, అన్నిటికంటే మించి భవిష్యత్తులో మళ్ళీ మన హక్కులు ఎవరు గుంజుకోకుండా ఉండాలంటే మన యూనియన్లు కూడా అప్రమత్తంగా ఉండాలి. వాటిని ఎట్లా కాపాడుకుంటాం అనేది కూడా మనం ఆలోచన చేయవలసిన విషయమే. ఎన్ని జర్నలిస్టుల మీడియా ఛానళ్ళ యాజమాన్యాలు మారిపోలేదు. అది వాళ్ళకి ఇష్టమై మారిందా? మారలే. బెదిరించిండ్రు, గుంజుకున్నారు. బలవంతంగా భూమి రాయించుకున్నట్టే బలవంతంగా ఛానళ్ళను కూడా తమ పేరు మీదకి రాయించుకున్నటువంటి సందర్భాలు ఎన్ని లేవు. కాబట్టి చాలా విషయాలు మనకు చుట్టూ ఉండి మనం చూడలేకపోయినటువంటివి ఈ మొత్తానికి కేసీఆర్ ఓటమి తర్వాత ఏర్పడిన వాతావరణంలో మెల్లమెల్లగా ఒక నసుగుడితో మొదలైనది. ఇవాళ భీకరంగా మనం గట్టిగా మాట్లాడవలసిందే.
మార్పు సాధించుకోవలసిందే అనే దాకా ఇవాళ ఈ ప్రయాణం అనేది సాగబోతున్నది. అది విస్పష్టంగా ప్రతి దగ్గర కనబడుతూనే ఉంది. దాన్ని మనం రికార్డు చేద్దాం, ఒక మార్గనిర్దేశన ఇద్దాం, సాధించిన విజయాలను మనం వాటిని రికార్డు చేద్దాం. ఇవి నేను మీ అందరికీ కూడా ఈ సందర్భాన మీ చేయవలసిన కర్తవ్యాలను గుర్తుంచుకొని ఒకరితో ఒకరం సమన్వయపరుచుకుంటూ మొత్తానికి ఈ బాధ్యతను సీరియస్గా కొనసాగించాలని మీ అందరినీ కూడా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు.